ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శివరామ్ గారు. ఒక్కసారి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ కి సంబంధించిన ట్రెండ్స్ మీద ఆయన ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మహారాష్ట్ర మహాయుతి, అక్కడేమో జార్ఖండ్ లో వచ్చేసరికి డిఎం కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతున్నట్టుగా ఇండియా కూటమి, ఇక్కడేమో ఎన్డీఏ కూటమి, అక్కడ ఇండియా కూటమి. మహారాష్ట్రలో చాలా గట్టిగా శరద్ పవార్ అలాగే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ చాలా గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా సక్సెస్ కాలేనట్టుగా మనం చూస్తా ఉన్నాము. ట్రెండ్స్ చూస్తుంటే మొత్తం లీడింగ్ అంతా కూడా బీజేపీ కూటమే కనిపిస్తా ఉంది. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే బీజేపీని మరోసారి అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోవాలా? సేమ్ టైం జార్ఖండ్ లో ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? అయితే మీరు మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నాకు తెలిసి ఎలా జరిగాయి అంటే జార్ఖండ్ అయినా మహారాష్ట్ర అయినా అంటే రెండు డిఫరెంట్ కోణంలో మనం తీసుకుంటే, మహారాష్ట్ర కంప్లీట్గా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ లాగా జరిగాయి ఎలక్షన్స్. అంటే ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి లాగా అయిపోయింది. అయితే ఇక్కడ పెద్ద మైనస్ ఏం జరిగిందని చెప్పుకోవాలంటే, ఒకవేళ ఇండియా కూటమికి ఏదైతే మహావికాస్ అనే కూటమి ఉందో వారికి పెద్ద మైనస్ ఏం జరిగిందంటే వారి పార్టీలలో చీలికలు జరిగాయి. ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ ఒక పార్టీ అయింది, అందులోనే చీలిక అయిపోయి ఎన్సీపీ అజిత్ పవార్ అని ఒక పార్టీ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన అని ఒక పార్టీ, ఆల్రెడీ మొదటి నుంచి అదే పార్టీ ఉంది. షిండే శివసేన అని ఒక పార్టీ అంటే చీలిక జరిగింది ఇక్కడే. సో బీజేపీ మొదటి నుంచి ఉంది ఇక్కడ, కాంగ్రెస్ మొదటి నుంచి ఉంది, అది వేరే విషయం అనుకోండి. అది ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎప్పుడైతే చీలిక జరుగుతుందో పెద్ద పార్టీకి బెనిఫిట్ అవుతుంది, అంటే బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి బెనిఫిట్ అయింది. ఇప్పుడు పవార్కి వేయాల్సిన అంటే ఎన్సీపీకి నేను ఓటు వేయాలనుకున్న వాడు రెండు విధాలుగా ఆలోచిస్తాడు. అజిత్ పవార్కి వేయాలా, శరద్ పవార్కి వేయాలా? సరే ఒకసారి అజిత్ పవార్ కేసు చూద్దాం. ఆ కోణంలో చీలిపోయింది ఓటు. ఇప్పుడు శివసేన ఓటర్ ఉంటాడు, అంటే శివసేన షిండే శివసేననా లేకుంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేననా, ఎట్లా ఏంటి? సో ఇక్కడ కూడా ఓటర్ చీలిక జరిగింది. అలానే చూసుకుంటే ఇప్పుడు ఈ చీలిక అనేది బీజేపీకి ప్లస్ అయింది. అయితే ఇప్పుడు కూడా అంటే ఒక విశ్లేషకునిగా, మహారాష్ట్రాన్ని విశ్లేషించిన వ్యక్తిగా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ఓటర్ ఇప్పటికీ కూడా అంటే ఒక యూత్ అని చెప్పుకునే రాహుల్ గాంధీని కూడా ప్రధానిగా చూసే పరిస్థితుల్లో లేరు. అలాగే ముసలివాడని చెప్పుకునే మోదీని యువకుడిగా చూస్తున్నారు ఇప్పటికి కూడా. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంతవరకు బెటర్ కదా అనే కోణంలోనే ఉన్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మహారాష్ట్రలో ముంబై సిటీని తీసుకుంటే నిరుపమ గారు కమర్షియల్ క్యాపిటల్ అని చెప్తారు. అవును, కరెక్ట్. అవునా కదా? దేశం మొత్తం ఈ కమర్షియల్ క్యాపిటల్ మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా ఇది బీజేపీకి అనుకూలంగా ఉన్న క్యాపిటల్. ఇది మహారాష్ట్రను కూడా మీరు ఎప్పుడైనా చూసుకుంటే కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీసే అనమాట. ఇప్పుడు మొన్న కూడా మీరు అనొచ్చు, అలాంటప్పుడు ఈ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తో కూడిన కూటమి కొన్ని రోజులు ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా మెజారిటీ సీట్స్ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. తద్వారానే షిండే సపరేట్గా వచ్చి వీరితో టైప్ అయ్యి ముఖ్యమంత్రి సీట్ ఆఫర్ చేశాడు. అంటే అప్పటికే అతను ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మోదీ తెలివితోని అతను ఉప ముఖ్యమంత్రి చేసి షిండేకి ముఖ్యమంత్రి స్థానం ఇచ్చాడు. ఎందుకంటే కండిషన్ ఏంటంటే మన ప్రభుత్వం ఉండాలి, మన ముఖ్యమంత్రి ఉంటున్నామా లేదా కాదు, మన ప్రభుత్వం ఉండాలి. ఇది ఒక ప్లస్. ఇంకోటి ఏంటంటే, మహారాష్ట్రలో ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్లో కూడా ప్లస్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎంఐఎం కంటెస్ట్ చేయడం వల్ల అంతో ఇంత కొద్దిగా ఏం జరిగిందంటే, ఇండియా కూటమికి పడాల్సిన ఓట్లు కూడా ఎంఐఎంకి పడ్డాయి. తద్వారా ఓట్లు చీలి కూడా బీజేపీకి ప్లస్ అయింది. అయితే మనం ఒకవేళ ఇది ఎగ్జిట్ పోల్స్ కనుక చూసుకుంటే ఆల్రెడీ క్లియర్గా ఎన్డీఏకే అనేది క్లియర్గా చెప్పి ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టు ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆల్రెడీ మెజారిటీ ఎన్డీఏకే ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్డీఏనే గెలిచే అవకాశం ఉంది, అదే మహాయుతి గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఒకసారి జార్ఖండ్ చూసుకుంటే, జార్ఖండ్లో కొంత సెంటిమెంటల్ కూడిన వాతావరణం అండి. అంటే మొన్నటి వరకు అక్కడ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి రావటము, అంటే కక్షపూరితంగా ఇతన్ని జైలుకి పంపించారు, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లేదు, బెయిల్ మీద వచ్చాడు. సరే వారి భార్యను ముఖ్యమంత్రి చేశాడు, బెయిల్ మీద వచ్చాడు, అతను కంటెస్ట్ చేశాడు. ఈ సెంటిమెంటల్గా కొంత వర్కౌట్ అయింది అక్కడ. తర్వాత అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ కూడా కొంత బలంగా ఉండడం, అక్కడ మొదటి నుంచి కూడా బీజేపీ కొంత వీక్ ఉండడం, ఇది కొద్దిగా అక్కడ జార్ఖండ్ లో కలిసి వచ్చింది. అంటే మహారాష్ట్రని డిఫరెంట్ కోణంలో చూసారు ఓటర్స్, జార్ఖండ్ డిఫరెంట్ కోణంలో చూసారు. అదే మీరు ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఒకే కోణం ఉంటుంది, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కోణంలో జరిగింది. కానీ ఇక్కడ స్టేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక్కొక్క స్టేట్ లో డిఫరెంట్ కాన్సెప్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మన రాష్ట్రం చూసుకుంటే బీఆర్ఎస్, పక్క రాష్ట్రం చూసుకుంటే టీడీపీ వర్సెస్ జగన్ అనుకోండి, వైసీపీ, ఈ కోణంలో జరుగుతాయి. కానీ సెంట్రల్ ఎలక్షన్స్ అలా ఉండవు, ఖచ్చితంగా రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఇక్కడ మనము ఎన్డీఏ కూటమి చూసుకున్నా, వీళ్ళ అధికారంలో ఉన్నా కూడా వీళ్ళు చాలా ఉచితాలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు. ఆపోజిట్ పార్టీ కూడా ఇచ్చింది, మహావికాస్ కూడా ఇచ్చింది వరాలు. అయితే జనరల్ ఓటర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఆల్రెడీ వరాలు ఇస్తున్నాడు కదా, ఒకసారి ఇంకో అవకాశం ఇద్దాం, ఇచ్చేటోనికి ఇంకోసారి అవకాశం ఇస్తే మనకు వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఈ కోణంలో కూడా ప్రజల ఆలోచన అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహావికాస్ చూసుకుంటే,
వారు అధికారంలో లేరు ఇప్పుడు. సరే వారు కూడా వరాలు ఇచ్చారు. బట్ కేంద్రంలో చూసుకుంటే వీళ్ళే ఉన్నారు కదా. అదే, వీళ్ళు అదే. డబుల్ ఆ ఇంజిన్ point, yes. సర్కార్ అనేది కాన్సెప్ట్ వెళ్తున్నారు కదా. Double engine. సో కొంతవరకు వీరు బెటర్, ఇక్కడ ఓట్ వేయడం బెటర్. సో అది చీలిక. అది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా విశ్లేషించాలంటే నిరుపమ గారు, ఇప్పుడు కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన తర్వాత వారి వెబ్సైట్ లో ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి అని చూస్తారనమాట. Okay. అప్పుడు మన విశ్లేషణ క్లియర్ గా తెలుస్తుంది. Okay. అసలు ఏ పర్సన్ అంటే ఏ కాన్స్టిట్యున్సీలో ఈ కూటమికి ఎన్ని పడ్డాయి, ఈ కూటమికి ఎన్ని పడ్డాయి, ఈ అభ్యర్థి అంటే ఎన్ని మార్జిన్, ఎంత మార్జిన్ తో వీళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు. మీరు ఆశ్చర్యపోతారు నిరుపమ గారు, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిస్తే వీరికి వచ్చిన ఓట్ బ్యాంకు 1,60,00,000 ఏపీలో. ఇది కూడా Okay. ఎలక్షన్ కమిషన్ చాలా లేట్ గా పెట్టింది వెబ్సైట్ లో. దీని కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి, అది వేరే విషయం. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి 1,40,00,000 ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే కేవలం 20-25 లక్షల ఓట్ బ్యాంక్ తేడాతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అంటే మాక్సిమం మైనర్ ఓట్స్ తో ఓడిపోవడం వల్ల ఆయన 11 సీట్స్ కి పడిపోయాడు. అంటే ఒకవేళ ఓట్ బ్యాంక్ పరంగా చూసుకుంటే ఆయన స్టిఫ్ గా, కాన్స్టెంట్ గా, క్లియర్ గా ఉన్నాడు, కానీ సీట్ల పరంగా పడిపోయాడు. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా రేపు గెలిచిన తర్వాత ఆ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు అంటే 50 ఓట్లతో గెలిచాడా ఎన్డీఏ అభ్యర్థి, 500తో గెలిచాడా, 5,000తో గెలిచాడా, ఈ కోణంలో చూసుకుంటే ఓట్ బ్యాంక్ ఎవరిది ఉన్నది ఏంటి అనేది తెలుస్తుంది. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టే. ఆ కోణంలో అంతే కదా. చూసుకుంటే డబుల్ ఇంజన్ సర్కారు, ఎంఐఎం ఈక్వేషన్స్, అక్కడ ఉన్నటువంటి చీలిక ఈక్వేషన్స్, వారు ఇస్తున్నటువంటి వరాలు, ఈ కోణంలో చూసుకుంటే ప్రజలు వారికే మొగ్గు చూపారు. చరిత్ర ప్రకారంగా కూడా చూసుకుంటే అలా అక్కడ మొదటి నుంచి కూడా అంటే ముంబై వాసులు కానివ్వండి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొంత రూరల్ విలేజెస్ కానివ్వండి, కొంతవరకు వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడము, అంతో ఇంతో షిండేకి సపోర్ట్ చేయడము, అంతో ఇంతో ఈయన అజిత్ పవార్కి సపోర్ట్ చేయడము. ఇప్పుడు ఎలా చూస్తారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ జనరేషన్స్, ఒక్కొక్క ఓట్ బ్యాంక్ అనేది జనరేషన్స్ మారుతుంటాయి నిరుపమ గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఇప్పుడు నవంబర్లో జరిగాయి అనుకుంది వాళ్ళ ఎలక్షన్స్. నెక్స్ట్ 2029 కదా వారి ఎలక్షన్స్. అంటే ఒక జనరేషన్ లైట్గా మారింది. అంటే ఇప్పుడు నాకు తెలిసి 10th ఉన్నవాడు అంటే ఇప్పుడు 14 ఇయర్స్ ఉన్నవాడు వాడు మళ్ళీ ఒక 19 ఇయర్స్కి వచ్చేసరికి ఇంకో ఎలక్షన్ వచ్చేస్తుంది. అంతే కదా. అంటే వాని మైండ్లో ఏముంటుంది అంటే ఫ్రెషర్సే కనిపిస్తారు, సీనియర్స్ కనిపించరు. ఓకే. ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ అంటే సీనియర్ అతను, కానీ ఇప్పుడున్న వారికి తెలియదు ఎన్సీపీ శరద్ పవార్ అంటే ఎవరో తెలియదు, అంటే ఇప్పుడున్న ఓటర్కి తెలియదు. అది అజిత్ పవార్ ని తొందర కనెక్ట్ అవుతారు. కరెక్ట్, కరెక్ట్. అది ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే షిండేని తొందర కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి కదా అతను, అవును కదా. తొందర కనెక్ట్ అవుతారు. అదే ఇక్కడ ఉద్ధవ్ ఠాకరేని కనెక్ట్ కారు కొద్దిగా. అంటే ఆ కోణంలో కూడా అంటే ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తాడండి. ఒక అతను ఉచితాలకు ఆలోచిస్తాడు, ఒక అతను లేదు నాకు ఏది జరిగినా పర్లేదు నేను షిండేకే ఓటేస్తా, ఏది జరిగినా పర్లేదు నేను మోడీకే ఓటేస్తాను. ఈ కోణంలో కూడా కొంత ఆలోచిస్తారు. కొందరు ఉంటారు ముస్లిమ్స్, కట్టర్ ముస్లిమ్స్, లేదు నేను ఎంఐఎంకే ఓటేస్తాను, ఓకే. ఒకవేళ ఎంఐఎం లేకుండా ఇండియా కూటమికి వేస్తుండేనేమో అనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన జరిగిన ఎన్నికలు కూడా మన నిరుపమ్ గారు 2024 మన మేలో జరిగిన ఇండియా ఎలక్షన్స్ కూడా అంటే ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే ముస్లిమ్స్ అందరూ వన్ సైడ్ అయిపోయారు బీజేపీకి ఓటేయొద్దని, ఎస్సీ ఎస్టీ అందరు కూడా వన్ సైడ్ అయిపోయారు బీజేపీకి ఓటేది. అయినా కూడా మోడీ గెలిచాడు కదా. అంటే మెజారిటీ అంతా ఒక పక్క అయిపోయింది, అయినా కూడా మోడీ గెలిచాడు. అంటే అక్కడ చూసింది ఏంటంటే మోడీనే చూశారు, మోడీ మాన్యానే జరిగింది అక్కడ. మహారాష్ట్ర ఈక్వేషన్స్ అయితే ఏదైతే ఎగ్జిట్ ప్రకారంగానే రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. బట్ జార్ఖండ్లో మాత్రం అది తప్పిందని అనుకుంటున్నాను. ఇక్కడ జార్ఖండ్లో ఆల్రెడీ నాకు తెలిసి మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వారు ఆల్రెడీ 50+ ఉన్నారు. నాకు తెలిసి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేశారు వాళ్ళు. 81 సీట్స్ అనుకుంటే 42 అనుకుంటే మ్యాజిక్ ఫిగర్ ఇంకా దాటి ఫిక్స్ అండి. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ. అదే, సరే అక్కడ కూటమితో. ఏంటంటే వారు కాంగ్రెస్ వారితో అయిపోయారు జేఎంఎంతో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సోరెన్ సెంటిమెంటల్ గా అతను మొన్నటి వారు జైలుకి వచ్చి రావడం, ఈ కోణాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వీరికి అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ అక్కడ కూడా రీజనల్ పార్టీకి సపోర్ట్ చేశారు, నేషనల్ పార్టీకి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ మహారాష్ట్రలో కూడా చూసుకుంటే డైరెక్ట్ గా నేషనల్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, రీజనల్ పార్టీ నేషనల్ పార్టీతో టైప్ అయింది. ఇది బీజేపీకి ఒక విధంగా మైనస్ అనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు బీజేపీకి ఆప్షన్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ అండ్ షిండే శివసేనతో టైప్ అవుతానే ఇక్కడ బీజేపీ. ఇప్పుడు మోడీకి ఒకటే అండి సింపుల్ కాన్సెప్ట్, ఆయన కావాల్సింది నా రాష్ట్రము, నా జెండా ఎగురుతుందా లేదా, అది చాలు. ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాస్తవంగా మనం అనుకుంటే లోకల్ కాబట్టి అక్కడ టీడీపీ జనసేన అనుకుంటారు. కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎన్డీఏ అని అంటారు. ఎన్డీఏ కూటమి అంటారు. అంతే, ఎన్డీఏ కూటమి మాదే ప్రభుత్వం అని చెప్తారు వాళ్ళు. 8 సీట్ల 10 సీట్ల పక్కన పెట్టి మా ప్రభుత్వం అని చెప్పుకుంటారు కదా. వారికి కావాల్సింది ఇదండి, వారికి కావాల్సింది ఎంపీలు కావాలి, వారికి కావాల్సింది వాళ్ళ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి. తర్వాత చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు మహారాష్ట్రలో. అవును. అది కూడా బీజేపీ గెలుపుకి కొంతవరకు దోహదపడిందని చెప్పి అంటున్నారు కొంతమంది పవన్ అనలిస్టులు. కళ్యాణ్ క్యాన్వాసింగ్ రెండు విధాలుగా చూడొచ్చండి. ఒకటి, పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ హోదాలో వెళ్ళి చేయడం ఒక పద్ధతి. అంటే ఒక జనసేన అధ్యక్షుడిగా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పబ్లిక్ ఒకలా చూసారు. కానీ మొన్న జరిగిన క్యాన్వాసింగ్ జనసేన అధ్యక్షుడు, ఒక సెలబ్రిటీ పవర్ స్టార్, దాంతో పాటు ఉప డిప్యూటీ ముఖ్యమంత్రి, సీఎం అనేది. ఈ కొద్ది కోణం మారింది. అంటే మనం ఆయన ఏకైతే క్యాంపెయిన్ జరిగాయో నాకు తెలిసి ఏదో ఆంధ్ర తెలంగాణలో ఉన్న రెస్పాన్స్ ఏ విధంగా వచ్చిందో మహారాష్ట్రలో కూడా అదే విధంగా రెస్పాన్స్ వచ్చింది. బీజాపూర్ అనే కాన్స్టిట్యున్సీ, కొన్ని కాన్స్టిట్యున్సీలో క్యాన్వాసింగ్ చేసినప్పుడు పవర్ స్టార్
నడవటము, అతను కూడా మంచి response. సెంటిమెంటల్ గా మీరు మోదీకే సపోర్ట్ చేయండి, 2014 బిఫోర్ ఎలా ఉంది కంట్రీ, 2014 తర్వాత ఎలా ఉంది, ఒక బాంబ్ బ్లాస్ట్ జరగలేదు, కొన్ని సెంటిమెంటల్ గా కూడా మాట్లాడడం జరిగింది. పబ్లిక్ కనెక్ట్ అయ్యారు. పబ్లిక్ ఎక్కడ కనెక్ట్ అయ్యారు అంటే 2014 బిఫోర్ ఇండియాలో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, 2014 టు 2024 ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్, ఈ కోణంలో పబ్లిక్ ఆలోచిస్తున్నారు. సో అందుకనే మొత్తం అంతా ఇటువైపుకు మారింది. ఇటువైపు క్లీన్ స్వీప్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు ఆయన కూడా ఇంపాక్ట్ చూపించినట్టే పవన్ చెప్పుకోవాలి. కళ్యాణ్ ఇంపాక్ట్ చూపించారు, చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ జరిగింది, మోదీ ఇంపాక్ట్ జరిగింది, అమిత్ షా ఇంపాక్ట్ జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అజిత్ పవార్, షిండే ఇంపాక్ట్ ఎక్కువ జరిగింది అక్కడ. అంటే అక్కడ ఒక రకంగా అది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఒకటేసారి దిగిపోయారు అందరూ. అందరూ కలిసి ఇక ఓటర్లకు అవకాశం ఇవ్వలేదు, మీరు ఖచ్చితంగా మాకేయాల్సిందే. అసలు ఆశ్చర్యపోతారు నిరుపమ గారు, ఎక్కడైతే వీళ్ళు ఇచ్చారో విశ్లేషణ, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో అంతకంటే మించి మెజారిటీ వస్తుంది అవును. ఎన్డీఏ కూటమికి. అంటే ప్రజలు డైరెక్ట్ గా ఫిక్స్ అయిపోయారు, మేము ఎన్డీఏ కూటమికే ఓటేస్తాం అనేది ఫిక్స్ అయిపోయారు. ఇక ఓట్ అనేది చీలొద్దు, ఇక్కడికే రావాలని ప్రజలు కూడా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ప్రజలు ఫిక్స్ అయితే ఎవరు చేసేది ఏమంటుంది, మన ఎంపీ ఎలక్షన్స్ కూడా వారికే సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా వారికే సపోర్ట్ చేస్తారు. అదే ప్రజలు ఆలోచించే కోణం ఆ విధంగా ఉంది. ఇప్పుడు మన చూడండి, ఒక చిన్న సోషల్ మీడియాలో మీరు క్లిప్ చూసుంటారు, 150 రూపాయలు పెట్రోల్ అయినా పర్లేదు, 1500 రూపాయలు గ్యాస్ అయినా పర్లేదు, నేను మోడీకే ఓటేస్తాను అనే కోణంలో వెళ్ళిపోయినారండి. మెసేజ్ అలా వెళ్ళిపోయింది, మోదీయే కావాలి అంతే, ఈ దేశాన్ని పర్ఫెక్ట్గా సిస్టమ్గా నడిపేయాలంటే మాకు మోదీ రాజ్యమే ఉండాలి అనే కోణంలో వెళ్ళిపోయారు పబ్లిక్. మోదీ ఏం చేస్తున్నాడు ఏంటి పక్కన పెడితే మోదీ కావాలి, మోదీ మీరన్నట్టు మోదీ ఇది మానియా. మోదీ గారి మానియానే. అన్నిటికంటే మీకు చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సిన నిరుపమ గారు, ఎక్కడైతే బీజేపీ కూటమి లేదా బీజేపీ ఎక్కడైతే ఎలక్షన్స్లో పోటీ చేస్తుందో వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్. వాళ్ళది కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ నుంచి తీసుకున్నటువంటి స్టెప్స్తో చేస్తారు. అంటే వారు ఇంటింటికి వెళ్తారు, వాళ్ళకంటూ అంటే ఒక్కొక్క బూత్ కమిటీ ఏజెంట్కి, ఒక్కొక్క బూత్ కమిటీ కన్వీనర్కి ఒక 10 ఇల్లులు అనేది టార్గెట్ ఇచ్చేస్తారు. వారు మీరు ఆ 10 ఇళ్ళకే దగ్గరికి వెళ్ళాలి, ఆ 10 ఇళ్ళ కష్ట సుఖాలు రాసుకోవాలి మీరు ఓకే అనే టార్గెట్లో వెళ్ళారు, ఆ టార్గెట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే జనరల్గా నిరుపమ గారు, ఎక్కడో మోడీ ఉంటాడు, ఎక్కడో బండి సంజయ్ ఉంటాడు, లేదా ఎక్కడో కిషన్ రెడ్డి ఉంటాడు, మాకేం సంబంధం, నా ఇంటి పక్కన ఉన్నటువంటి నిరుపమ నాకు భరోసా ఇస్తుంది కదా అదే అనే కోణంలో ప్రజలని ఆ విధంగా తీసుకెళ్లిపోయారు. నేను మీ కాలనీలు ఉంటాను, మాకు సపోర్ట్ చేయండి, ఈ విధంగా ఏ కష్ట సుఖాలైనా, డ్రైనేజ్ అయినా, రోడ్ అయినా నేను మీకు భరోసా ఉంటాను అంటే ఆ విధంగా ట్రైనింగ్ కూడా ఈ కన్వీనర్స్కి ఇస్తున్నారు. రేపు మీరు ఈ విధంగా వర్క్ చేయకుంటే చాలా కష్టం అవుతుంది, ఇలా ఇలా అని కొన్ని వాళ్ళ సిద్ధాంతాలునే, అది వేరే సబ్జెక్ట్, వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం. సో ఈ కోణం అనేది ఇండియా వైడ్గా అప్లై చేస్తున్నారు. ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈ కోణంలో ఉంది. ప్రజలు స్వతహాగా బీజేపీకి ఓటేకుంటే అది వేరే విషయం, కానీ ఎక్కడైతే ఈ కోణంలో వర్క్ జరుగుతుందో అండి ఇక్కడ సక్సెస్ అయిపోయారు బీజేపీ. అంటే పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఏదైనా పార్టీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుందంటే అది బీజేపీ అని చెప్పగలుగుతాం. దానికే ఉదాహరణ ఇప్పుడు ఈ స్టేట్ మహారాష్ట్ర. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.